వీడియోస్‌లో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని ఈజీ మెథడ్‌లో అర్థం చేసుకోవడము, మాట్లాడడము, రాయడము ఎలాగో చూద్దాం. ఈ పిక్చర్‌లో బాబు అతని గురించి అతనే చెప్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ నేను అని రాస్తాం. ఇంగ్లీష్‌లో నేను అంటే ఐ. ఈ పిక్చర్ చూడండి. వాళ్ళ గురించి వాళ్ళే చెప్పాల్సొచ్చిన సందర్భంలో మేము అనే పదం వాడతాం. ఇంగ్లీష్‌లో మేము అంటే వి. ఈ పిక్చర్‌లో అబ్బాయి మరో వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు నువ్వు అనే పదం వాడతాం. ఇంగ్లీష్‌లో నువ్వు అంటే యూ. ఈ పిక్చర్‌లో ఉన్న అబ్బాయి వేరే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. లాస్ట్ పిక్చర్‌లో ఒక పర్సనే ఉన్నాడు. ఇందులో ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఒకళ్ళు ఉంటే నువ్వు అంటాము. ఒకళ్ళ కంటే ఎక్కువగా ఉంటే మీరు అంటాము. ఇంగ్లీష్‌లో నువ్వు అన్నా, మీరు అన్నా యూ అనే పదాన్నే వాడాలి. ఈ పిక్చర్‌లో అబ్బాయి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు, వారు అన్నా ఒకటే. దాన్నే ఇంగ్లీష్‌లో మనం దే అంటాం. అబ్బాయిల గురించి మాట్లాడాల్సి వస్తే అతడు, వాడు అనే పదాలు వాడతాం. అదే ఇంగ్లీష్‌లో హీ అని వాడతాం. అదే అమ్మాయిల గురించి మాట్లాడాల్సి వస్తే ఆమె అంటాం. ఆమెనే ఇంగ్లీష్‌లో షీ అని రాస్తాం. ఈ పిక్చర్‌లో ఉన్నది ఒక బాల్, ఒక వస్తువు. వస్తువు గురించి చెప్పాల్సి వస్తే ఇట్ అనే పదాన్ని వాడాలి. వీటన్నిటి సహాయంతో సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ఎలా రాయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం.